ఓకే. హాయ్. వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఆర్ఆర్‌బీకి సంబంధించి మనకి రెండవ నోటిఫికేషన్ రిలీజ్ అయిందని గతంలోనే చెప్పుకున్నాం. ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ పేపర్‌లో టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించి, అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి అఫీషియల్‌గా మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. 28వ తారీఖు నుంచి జూన్ 28 నుంచి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడానికి లింక్ కూడా ప్రొవైడ్ చేస్తారని మనం గతంలోనే చెప్పుకున్నాం. దానికి అనుగుణంగానే రైల్వే బోర్డు అన్ని బోర్డులలో, వెబ్‌సైట్‌లలో టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించిన నోటిఫికేషన్ అప్డేట్ అనేది చేసింది. సో నోటిఫికేషన్ వివరాలతో పాటు అప్లై చేసుకోవడానికి లింక్ కూడా డైరెక్ట్ ఇవ్వడం జరిగింది. 28వ తారీఖు జూన్ నుంచి మనకి 28వ తారీఖు జులై వరకు ఆన్లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. టెక్నీషియన్ గ్రేడ్ 1కి, టెక్నీషియన్ గ్రేడ్ 3కి. ఒకవేళ మీకు క్వాలిఫికేషన్ రెండింటికి కనుక ఉన్నట్లయితే 2 పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఒకే బోర్డు నుంచి చేసుకోవాలి. అంటే టెక్నీషియన్ గ్రేడ్ 3 ఏదైనా ఒక బోర్డు నుంచి చేసుకోవాలి. టెక్నీషియన్ గ్రేడ్ 1 కూడా ఏదైనా ఒక బోర్డు నుంచి చేసుకోవాలి. అలా అని చెప్పేసి ఇప్పుడు టెక్నీషియన్ గ్రేడ్ 3 నేను సికింద్రాబాద్ నుంచి చేసినానని చెప్పేసి టెక్నీషియన్ గ్రేడ్ 1 కూడా సికింద్రాబాద్ చేయాలని రూల్ ఏం లేదు. మీరు నచ్చిన బోర్డుని చేసుకోవచ్చు. గతంతో పోల్చుకుంటే కొన్ని పోస్టులు అనేది పోయినసారి ఫస్ట్ మనకి 9,000 పోస్టులు ఇచ్చాడు 2024లో. ఆ తర్వాత 4,000 చిల్లర మనకి యాడ్ చేయడం జరిగింది. ఈసారి మనకి 6,000 ఉన్నాయి కాబట్టి మీకు నచ్చిన జోన్ ని సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఒకవేళ జాబ్ వస్తే ఫ్యూచర్ లో అక్కడ సర్వైవ్ అవుతారో లేదో కూడా చూసుకోండి. అదేవిధంగా పోయినసారి కటాఫ్ మాత్రం అంచనాకి రాకండి. కటాఫ్ గురించి అంచనాకి రాకండి. సో పోస్టుల సంఖ్యను చూసుకోండి, మీకు దగ్గర చూసుకోండి, ఫ్యూచర్ లో సర్వైవ్ అవుతారో లేదో చూసుకోండి. అంతేగాని పోయినసారి కటాఫ్ అక్కడ తక్కువ ఉంది అని చెప్పి మాక్సిమం అటే వెళ్తారు అందరూ, అక్కడే కటాఫ్ ఈసారి పెరుగుతుంది. సో కాబట్టి జాగ్రత్తగా ఒకసారి ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. నేను ఎవరికి గైడెన్స్ ఇవ్వదలుచుకోవాలి ఈ విషయంలో మాత్రం. నేను పోయినసారి 2024లో కూడా ఎటువంటి గైడెన్స్ ఇవ్వలేదు నేను ఎవరికి. ఏ నోటిఫికేషన్ కైనా సరే ఇక్కడ నుంచి చేయండి, ఇక్కడ నుంచి చేయండి అని ఎప్పుడు చెప్పలేదు. మీకు చెప్పిందల్లా కేవలం సొంత జోన్ లో అప్లై చేసుకుంటే ఉండే ప్లస్ పాయింట్స్ చెప్పాను. ఒకవేళ అక్కడ కాదు అనుకుంటే ఒక 2-3 జోన్లు మంచి సెలెక్ట్ చేసుకొని చెప్పాను. తర్వాత మీ ఇష్టం అని చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. మీకు నచ్చిన జోన్ అప్లై చేసుకోండి. కాకపోతే ఫ్యూచర్ సర్వైవిటీ కూడా చూసుకోండి. సర్వైవ్ అవుతారా లేదా? నేను ఎక్కడో అక్కడ పోస్టులు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అక్కడికి వెళ్తానంటే వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. కానీ అక్కడ సర్వైవ్ అవుతారో లేదో కూడా చూసుకో. అమ్మాయిలు అయితే మీకు కూడా ఆలోచించుకోండి, మీరు ఫ్యూచర్ లో ఎక్కడ ఉండాలనుకుంటున్నారు అనేది. ఒకవేళ జాబ్ వస్తే కనుక అంత దూరం పెట్టి కొంతమంది దూరం బోర్డుకి సెలెక్ట్ చేసుకుని జాబ్ వచ్చిన తర్వాత వదిలేసి జాయిన్ అవ్వని వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని నేను పదే చెప్తున్నాను. సో కాబట్టి నోటిఫికేషన్ గురించి ఒకసారి డీటెయిల్స్ చూసుకుందాం. అదేవిధంగా మనకి ఆర్పీఎఫ్ ఎస్ఐ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గురించి కూడా మనకి ఒక అనఫిషియల్ సమాచారం అందుతుంది. రాబోయే నోటిఫికేషన్ మనకి త్వరలోనే జేఈ అన్న కావచ్చు, లేకపోతే ఆర్పీఎఫ్ ఎస్ఐ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అయినా సరే నెక్స్ట్ నోటిఫికేషన్ ఉంటుంది. జేఈకి సంబంధించి అఫీషియల్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని పోస్టులని అన్ని బోర్డులకు పంపించి అప్రూవల్ కోసం డైరెక్ట్ బోర్డు కూడా పంపించింది. కాబట్టి నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ మేబీ జేఈ అన్న అవ్వచ్చు, లేకపోతే పారామెడికల్ అన్న అవ్వచ్చు, లేకపోతే ఆర్పీఎఫ్ ఎస్ఐ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్. ఈ నాలుగిట్లో ఏదో ఒక నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది తొందరలోనే. కావాలంటే చూడండి. ఇక్కడ డీటెయిల్స్ విషయానికి వెళ్ళినట్టయితే మనకి అప్లై చేసుకోవడానికి 6వ తారీఖు జూన్ నుంచి 7వ తారీఖు వరకు 7వ నెల 28వ తారీఖు వరకు మనకి టైం ఇవ్వడం జరిగింది. అంటే ఖచ్చితంగా నెల రోజులు టైం ఇచ్చాడు. 28వ తారీఖు జూన్ 2025 నుంచి 28వ తారీఖు జులై 2025 వరకు మనకి ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి టైం అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీరు ఇంకొక బేసిక్ పాయింట్ ని గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఈ టెక్నీషియన్ గ్రేడ్ 1 పోస్ట్ లో ఓకే పర్లేదు, టెక్నీషియన్ గ్రేడ్ 3కి అప్లై చేయాలనుకుంటున్నారో వారు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ టెక్నీషియన్ గ్రేడ్ 3కి మీకు కొన్ని కేటగిరీలో సపోజ్ కి ట్రాక్ మెషిన్ తో పాటు కొంతమందికి ఎలక్ట్రికల్ లో టీఆర్ఎస్ తో పాటు ఎలక్ట్రికల్ జిఎస్, ఎలక్ట్రికల్ టీఆర్డి, ఈ విధంగా కొన్ని రకాల కేటగిరీల్లో చాలా వాటికి ఎలిజిబిలిటీ ఉంటుంది. కాకపోతే మీకు మెడికల్ స్టాండర్డ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మీ మెడికల్ స్టాండర్డ్ దేనికి రీచ్ అవుతుందో ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికి ఇచ్చుకోండి. ఆ తర్వాతనే మీరు ప్రిఫరెన్స్ అనేది మీరు మిగతా వాటికి ఇవ్వండి. నాకు మెడికల్ స్టాండర్డ్ మీరు C1 లోనో B3 లోనో ఉండి A1 దానికో A2 దానికో A3 దానికో మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారనుకోండి, ఒకవేళ మీరు ఫ్యూచర్ లో దానికి సెలెక్ట్ అయినా కానీ మీకు ఒకవేళ మెడికల్ స్టాండర్డ్ అనేది రీచ్ అవ్వకపోతే తర్వాత ప్రిఫరెన్స్ అనేది చూడరు. యాజ్ పర్ నోటిఫికేషన్ రూల్స్ ప్రకారం మీరు ఏదైతే ప్రిఫరెన్స్ ఇస్తారో దానికే ఇస్తారు. మీ మెడికల్ స్టాండర్డ్ రీచ్ అవ్వాలి దానికి. ఒకవేళ రీచ్ అవ్వకపోతే తర్వాత మీకు ప్రిఫరెన్స్ లో చూస్తారని కూడా మాత్రం పొరపాటే. ప్రిఫరెన్స్ అనేది కేవలం మార్కుల ఆధారంగా మాత్రమే చూస్తారు. వన్స్ మార్క్స్ డిసైడ్ అయిపోయినాక డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ లో మాత్రం మీరు ఎలిజిబిలిటీ కాకపోతే తర్వాత ప్రిఫరెన్స్ అనేది చూడరు. కాబట్టి మీరు టెక్నీషియన్ గ్రేడ్ 3కి ప్రిఫరెన్స్ ఇచ్చుకునే ముందు జాగ్రత్తగా మీ ఐ చెకప్, మీ మెడికల్ స్టాండర్డ్ అనేది తెలుసుకోండి. ఒకవేళ మీరు C1 లో ఉంటే C1 కి సంబంధించిన ఫస్ట్ ఇచ్చి ఆ తర్వాత B1 A1 ఏమైనా ఉంటే ఇవ్వండి. ఒకవేళ మీరు B1 లో ఉంటే B1 B2 B3 తర్వాత C1 ఈ విధంగా ఇచ్చి తర్వాత A1 ఇచ్చుకోండి. సో ఈ విధంగా ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటే ఖచ్చితంగా మీరు ఇక్కడే దాదాపు ఒక 20% సక్సెస్ అవుతారు. కొంతమంది ఈ విషయం తెలియక చాలా మంది ప్రిఫరెన్స్ లోనే పోగొట్టుకుంటారు. ఇక నెక్స్ట్ విషయానికి వచ్చినట్లయితే ఇందాక చెప్పుకున్నాం, ఏజ్ వచ్చేసి మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 కి వచ్చేసి 18 నుంచి 33 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. యూఆర్ క్యాండిడేట్స్. ఓబీసీ వాళ్ళైతే 18 నుంచి 36 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 18 నుంచి 35 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 18 నుంచి 38 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు టెక్నీషియన్ గ్రేడ్ 1 లకి. సో టెక్నీషియన్ గ్రేడ్ 1 పోస్టులు వచ్చేసి మొత్తం 183 పోస్టులు ఉన్నాయి. ఆల్ ఇండియా వైజ్ గా అన్ని ఆర్ఆర్బీలు కలిపి మీకు లెవెల్ 5 లో ఉంటుంది. 29,200 రూపీస్ బేసిక్ పే ఉంటుంది. అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3కి లెవెల్ 2 ఇది 90,900 బేసిక్ పే ఉంటుంది. మొత్తం 6,055 పోస్టులు ఉన్నాయి. మీకు ఏజ్ వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి యూఆర్ క్యాండిడేట్ అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 33 సంవత్సరాల లోపల ఉన్న ఓబీసీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 35 సంవత్సరాలు ఉన్న ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మొత్తం పోస్టుల సంఖ్య వచ్చేసి 6,238 పోస్టులు అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఇక ఏ మెడికల్ స్టాండర్డ్ ఏంటి, A3 అంటే ఏంది, B1 అంటే ఏంది, B2 అంటే ఏంది, C1 అంటే ఏంది, డిస్టెన్స్ విజన్ ఎలా ఉండాలి, నియర్ విజన్ ఏ విధంగా ఉండాలి, ఇక్కడ మీకు క్లియర్ గా ఇచ్చాడు. మీరు దీన్ని స్క్రీన్ షాట్ పట్టుకొని వెళ్ళో లేకపోతే ఒక ప్రింట్ తీసుకొని వెళ్ళో మీరు గవర్నమెంట్ ఆసుపత్రి కన్నా లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ కన్నా వెళ్ళి మీ మెడికల్ స్టాండర్డ్ దేన్ని రీచ్ అవుతుంది, B1 రీచ్ అవుతుందా, B2 రీచ్ అవుతుందా, C1 రీచ్ అవుతుందా, దీన్ని స్లిప్ ని చూపించి వాళ్ళకి చెప్పమని చెప్పండి. సో దాని విధంగా మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది పెట్టుకోవడానికి ప్రయత్నించండి.
అదేవిధంగా ఫీజు వచ్చేసి మనకి ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి, అదేవిధంగా ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కి, ఫీమేల్స్ కి, ట్రాన్స్జెండర్స్ కి ఓన్లీ 250 రూపాయలు మాత్రమే ఉంటుంది. మిగతా క్యాండిడేట్స్ అందరికి 500 రూపీస్ అనేది మీకు ఎగ్జామినేషన్ ఫీగా అనేది ఉండడం జరుగుతుంది. అదేవిధంగా సిలబస్ టెక్నీషియన్ గ్రేడ్ 1 కి సేమ్ సిలబసే, కాకపోతే ఒక సబ్జెక్ట్ అనేది యాడ్ అవుతుంది. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది యాడ్ అవుతుంది. మీకు ఈ ఒక్క సబ్జెక్ట్ యాడ్ అవుతుంది. అదేవిధంగా బేసిక్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ కూడా యాడ్ అవ్వడం జరుగుతుంది. మిగతా ఏదైతే జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, మ్యాథమెటిక్స్, ఈ మూడు కూడా టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉన్న సిలబసే. అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది టెక్నీషియన్ గ్రేడ్ 1 ఉంటుంది. టెక్నీషియన్ గ్రేడ్ 3 వచ్చేసి జనరల్ సైన్స్ ఉంటుంది. అదొక్కటి మీరు అబ్జర్వ్ చేయాలి. మిగతా సబ్జెక్ట్ అంతా కామనే. ఒకవేళ మీరు రెండింటికి కనుక మీరు ఎలిజిబిలిటీ ఉంటే రెండింటికి అప్లై చేసుకోండి. అదేవిధంగా సిలబస్ కూడా మిగతా వాటితో అన్ని సమానంగానే ఉంది. గ్రూప్ డికి, ఎన్టీపీసీకి, అదేవిధంగా ఏఎల్పీకి ఏవైతే సిలబస్ ఉందో సేమ్ సిలబసే. మ్యాథమెటిక్స్ అవే చాప్టర్స్, రీజనింగ్ అవే చాప్టర్స్, సైన్స్ అవే చాప్టర్స్, జీకే జనరల్ అవేర్నెస్ కూడా అవే టాపిక్స్. సో కాబట్టి గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఏఎల్పీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎగ్జామ్ రాయడం వల్ల పొరపాటు ఏమి ఉండదు. మీకు ఇంకా ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది, కానీ దానివల్ల మీకు ఎటువంటి నష్టం అయితే ఉండదు. ఇక గ్రేడ్ 3 సిలబస్ వచ్చేసి మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్లు 25 మార్కులు, ఇంటెలిజెన్స్ రీజనింగ్ అంటే రీజనింగ్ వచ్చేసి 25 క్వశ్చన్స్ 25 మార్కులు, జనరల్ సైన్స్ 40 క్వశ్చన్లు 40 మార్కులు, జనరల్ అవేర్నెస్ 10 క్వశ్చన్లు 10 మార్కులు, మొత్తం 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అనేది మనకి షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది, ఎగ్జామినేషన్ షెడ్యూల్. ఇక ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి కేవలం ఒకే ఒక ఎగ్జామినేషన్, CBT 1 CBT 2 ఇలా ఏమీ లేదు. టెక్నీషియన్ గ్రేడ్ 3 కి ఒకే ఎగ్జామ్, టెక్నీషియన్ గ్రేడ్ 1 కి ఒకే ఎగ్జామ్. మీరు దాంట్లో మంచి మార్క్స్ తెచ్చుకుంటే డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. మీకు ఎటువంటి ఫిజికల్ టెస్ట్ కానీ, ఎటువంటి టైపింగ్ టెస్ట్ కానీ, లేకపోతే CBT 2 కానీ ఏవీ లేవు. 2024 నోటిఫికేషన్ పోల్చుకుంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ అడ్మిట్ కార్డులు వచ్చేసినాయి, జాయినింగ్ లెటర్స్ కూడా వచ్చేసినాయి మనకి, ఏవైతే టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3 కి సంబంధించి. అదేవిధంగా ఏఎల్పీకి సంబంధించి సైకోమెట్రిక్ టెస్ట్ కూడా మనకి డైరెక్ట్ పిలవడం జరిగింది. అంటే దాదాపు 2 నోటిఫికేషన్లకు సంబంధించి మొత్తం ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3, టెక్నీషియన్ గ్రేడ్ 1 2025 లో వచ్చిన నోటిఫికేషన్ కూడా నాకు తెలిసి ఏప్రిల్ 2026 వరకు మొత్తం టోటల్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చదువుకోండి. సో ఇది టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3 కి సంబంధించిన సిలబస్. ఇక ఎవరి ఎలిజిబిలిటీ అంటే టెక్నీషియన్ గ్రేడ్ 1 కి వచ్చేసి బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫిజిక్స్, బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫిజిక్స్, లేకపోతే ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, లేకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, లేకపోతే ఇన్స్టిట్యూట్ ఆర్ బిఎస్సి ఇన్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఎనీ స్ట్రీమ్ ఆఫ్ ఏ బేసిక్ స్ట్రీమ్ ఆఫ్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఇన్స్ట్రుమెంటేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది. సో ఏవైతే మనకి క్వాలిఫికేషన్స్ ఇచ్చాడు, ఒకవేళ మీరు కంప్యూటర్ సైన్స్ అయినా పర్లేదు, ఐటీ అయినా పర్లేదు, ఎలక్ట్రానిక్స్ అయినా పర్లేదు, అదేవిధంగా మీకు బీఎస్సీలో ఫిజిక్స్ అనేది మెయిన్ స్ట్రీమ్ గా ఉండి సబ్ స్ట్రీమ్స్ ఏమున్నా పర్లేదు, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, అదేవిధంగా ఒకవేళ డిప్లొమా అయితే డిప్లొమా, కాకపోతే నేను చెప్పిన స్ట్రీమ్ లో డిప్లొమా ఉండాలి. ఒకవేళ మీరు ఇంజనీరింగ్ చేస్తే ఇంజనీరింగ్ వాళ్ళు కూడా ఎలిజిబులే, కాకపోతే నేను చెప్పిన వాటిలో ఏవైతే కంప్యూటర్ సైన్స్ అన్నామో, లేకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్నామో, ఎలక్ట్రానిక్స్ అన్నామో, వీటి స్ట్రీమ్లలో మీరు ఆ డిప్లొమా కానీ లేకపోతే బీటెక్ కానీ కలిగి ఉంటే టెక్నీషియన్ గ్రేడ్ 1 ని ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక టెక్నీషియన్ గ్రేడ్ 3 కి అయితే చాలా రకాల మనకి ట్రేడ్లు అనేది ఉన్నాయి. సపోజ్ కి ట్రాక్ మెషిన్ కి ఒక్కొక్క ట్రేడ్ ఇచ్చారు మనకి. ఎలక్ట్రానిక్స్ మెకానిక్ చేసిన వాళ్ళు ట్రాక్ మ్యాన్ కి ఎలిజిబులే, ఎలక్ట్రీషియన్ కూడా ట్రాక్ మ్యాన్ కి ఎలిజిబులే, ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ చేసిన వాళ్ళు కూడా ట్రాక్ మెషిన్ కి ఎలిజిబులే. ఈ విధంగా ట్రేడ్స్ ఇచ్చారు. ఒకసారి మీరు ట్రేడ్స్ చూసుకొని మీరు దేనికి ఎలిజిబుల్ చూసుకోవచ్చు. ఒకవేళ ఇదంతా నేను రీసెర్చ్ చేయలేను అనుకుంటే డైరెక్ట్ అప్లికేషన్ ఫామ్ లో మీరు ట్రేడ్ ఇస్తారు కాబట్టి అక్కడ మీకు ఏవేవి ఎలిజిబిలిటీ ఉంటుందో డైరెక్ట్ చూపిస్తుంది, మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా మొత్తం 30 ట్రేడ్లు ఉన్నాయి. మరి ఓన్లీ టెక్నీషియన్ గ్రేడ్ 3 కి ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఐటీఐ చేసిన వాళ్ళు, సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. మరి ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదా అంటే ఒకే ఒక ట్రేడ్ లో ఎలిజిబిలిటీ ఉంటుంది, అది 15వ నెంబర్ ట్రేడ్. ఇక్కడ చూడండి, టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎస్ఎన్టీ, సిగ్నల్ అండ్ టెలికామ్ కి సంబంధించి మెట్రికులేషన్ తో పాటు ఇంటర్మీడియట్ చేసి ఉండాలి. దేంట్లో అది కూడా ఎంపీసీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు మీరు ఈ ఎస్ఎన్టీకి కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఎస్ఎన్టీకి ఒకవేళ మీ దగ్గర ఐటీఐ లేకపోయినా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తో. మిగతా ట్రేడ్లన్నీ మాత్రం ఐటీఐ ఉండాలి, సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఇక సికింద్రాబాద్ జోన్ విషయానికి వచ్చినట్లయితే మనం పోస్టులు చూసుకున్నట్లయితే నెంబర్ కేటగిరీ బ్లాక్ స్మిత్, డీజిల్ ఎలక్ట్రికల్, డీజిల్ మెకానికల్, ఎలక్ట్రికల్ టీఆర్డీ, ఫిట్టర్, ఈ విధంగా రిఫ్రిజిరేటర్, ఈ విధంగా కొన్ని ఎస్ఎన్టీ, వెల్డర్, ఈ విధంగా ఒక్కొక్క కేటగిరీకి యూఆర్కి ఎన్ని ఉన్నాయి, ఎస్సీకి ఎన్ని ఉన్నాయి, ఎస్టీకి ఎన్ని ఉన్నాయి, ఓబీసీకి ఎన్ని ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ ఉన్నాయి. మొత్తం నెట్ వేకెన్సీస్ వచ్చేసి 113 వేకెన్సీస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వచ్చేసి 9. ఈ విధంగా మనకి వేకెన్సీస్ బ్రేక్ డౌన్ కూడా ఇచ్చాడు, మీరు కావాలంటే చూసుకోవచ్చు. ఇది ఎవరైనా సరే కొద్దిగా జాగ్రత్తగా చదువుకోవడానికి ప్రయత్నించండి. పోయినసారితో పోల్స్తే ఈసారి పోస్టులు కొద్దిగా తక్కువ ఉన్నాయి కాబట్టి, సేమ్ గ్రూప్ డికి ఉన్న సిలబస్ కామన్ సిలబసే కాబట్టి ఇంకొద్దిగా ఒక స్టెప్ ముందుకేసి కొద్దిగా బాగా చదువుకోవడానికి ప్రయత్నించండి. పోయినసారి కొద్దిగా 1-2 మార్కులతో పోయిన వాళ్ళు ఈసారి ఖచ్చితంగా సక్సెస్ అవుతారని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. 2024 లో రైల్వే కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామినేషన్స్ లో మాక్సిమం మోడల్స్ కవర్ చేసిన ఏఎన్ఆర్ పబ్లికేషన్ బుక్స్ అనేవి ఇప్పుడు 2025 లో కూడా లేటెస్ట్ ప్యాటర్న్ తో మీకు అందుబాటులోకి వచ్చాయి. సో మ్యాథమెటిక్స్ బుక్ చూసుకున్నట్లయితే మొత్తం దీంట్లో 260 టైప్స్, అదేవిధంగా 590 మోడల్స్ ఉంటాయి టైప్స్ లో, అదేవిధంగా 2640 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. చాప్టర్ వారీగా మోడల్స్, చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్ములాస్, అదేవిధంగా లేటెస్ట్ టీసీఎస్ ప్యాటర్న్ తో పాటు చాప్టర్ వైజ్ గా ప్రీవియస్ ప్రశ్నలు, సమాధానాలు, వాటి వివరణ కూడా ఉంటుంది. మీకు ఓన్లీ తెలుగు మీడియంలో అందుబాటులో ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 499, ఫ్రీ డెలివరీ ఉంటుంది. మీకు ఏ బుక్ అయినా సరే, నేను చెప్పబోయే బుక్స్ అన్ని వినండి ఒకసారి. వాటి యొక్క లోపల అసలు ఏముంటుందో తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో వీటి యొక్క ఇండెక్స్ కూడా ఇచ్చాము, వాటిని డౌన్లోడ్ చేసుకొని లేకపోతే ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు. బుక్ లో అసలు ఏమేమి మ్యాటర్ ఉంటుంది, అథమెటిక్ లో ఏ చాప్టర్స్ ఉంటాయి, ప్యూర్ మ్యాథ్స్ కవర్ అవుతుందా లేదా, ఏమేమి మోడల్స్ ఉంటాయి అన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్నాక మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోవచ్చు.
నెక్స్ట్ రీజనింగ్ అనేది చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి. అదేవిధంగా లేటెస్ట్ టీసీఎస్ ప్యాటర్న్ తో పాటు నాన్ వర్బల్ రీజనింగ్ లో వీడియో సమాధానాలు కూడా ఇచ్చాం. వీడియో ఎలా వస్తుంది ప్లే అవుతుందంటే బుక్ లోనే మీకు ఆ క్వశ్చన్ పక్కనే మీకు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ ని గూగుల్ లెన్స్ లో కానీ ఏదైనా క్యూఆర్ కోడ్ స్కానర్ తో స్కాన్ చేస్తే మీ మొబైల్ లో డైరెక్ట్ వీడియో కూడా ప్లే అయిపోతుంది. ఇది తెలుగు మీడియంలో అందుబాటులో ఉంది. కాస్ట్ వచ్చేసి 480 రూపీస్ ఉంటుంది. ఇది అన్ని ఫ్రీ డెలివరీ ఉంటాయి, హోమ్ డెలివరీ. అదేవిధంగా సైన్స్, జనరల్ సైన్స్ ప్రతి ఒక్క రైల్వే ఎగ్జామ్స్ కి ఉపయోగపడతాయి ఇవన్నీ బుక్స్. చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు, సమాధానాలు, అదేవిధంగా చాప్టర్ వారీగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్, వాటి యొక్క సమాధానాలు, వివరణ. మొత్తం 87 ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మోడల్స్ ఉన్నాయి. 87 మోడల్సే ఉన్నాయి. ఇంకా మళ్ళీ చాప్టర్ వైజ్ గా ఇంకా చాలా రకాల ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటి యొక్క కింద సొల్యూషన్ కూడా ఉంటుంది. అదేవిధంగా లేటెస్ట్ టీసీఎస్ ప్యాటర్న్ ఫాలో అవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్ఆర్బీ ఇచ్చిన క్వశ్చన్స్, ఎన్సీఆర్టీకి సంబంధించిన బిట్స్ కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది. కాస్ట్ వచ్చేసి 490 రూపీస్ ఉంటుంది. తెలుగు మీడియం, హోమ్ డెలివరీ ఫ్రీగా ఉంటుంది. నెక్స్ట్ స్టాటిక్ జీకే, అదేవిధంగా జనరల్ అవేర్నెస్, జనరల్ స్టడీస్. ఇవి అన్ని రైల్వే ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి బుక్స్ అన్ని. దీంట్లో కూడా థియరీ ఉంటుంది. అదేవిధంగా 286 టాపిక్స్ థియరీ ఉంటుంది. స్టాటిక్ జీకేకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా స్టాటిక్ జీకేకి సంబంధించిన ప్రెజెంట్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. లేటెస్ట్ టీసీఎస్ ప్యాటర్న్ ఉంటుంది. జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ బాక్స్ థియరీ రూపంలో ఉంటాయి. మీకు దీని యొక్క ఇండెక్స్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది. లెంత్ ఎక్కువైపోతుందని చూపించలేదు. మీరు డిస్క్రిప్షన్ బాక్స్ వెళ్ళి ఇండెక్స్ ఓపెన్ చేసి కూడా చూసుకోవచ్చు. తెలుగు మీడియంలో ఉంటుంది. 490 రూపీస్ ఫ్రీ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా ఈ బుక్ అనేది కేవలం ఏఎల్పీ వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. ఏఎల్పీ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా వాళ్ళు ఈ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. దీంట్లో థియరీ ప్లస్ బిట్స్ ఉంటాయి. లేటెస్ట్ వర్షన్ 2025 థియరీ, అదేవిధంగా చాప్టర్ వారీగా ప్రీవియస్ క్వశ్చన్ టీసీఎస్ ప్యాటర్న్ ఫాలో అవ్వడం జరిగింది. అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సమాధానం ఉంటాయి. సైన్స్ నుంచి 6 టాపిక్స్ ఉంటాయి మనకి. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో 6 టాపిక్స్ లో న్యూమరికల్స్, అదేవిధంగా థియరీ కూడా మనం కవర్ చేయడం జరిగింది. తెలుగు మీడియం అందుబాటులో ఉంటుంది. 480 రూపీస్ కాస్ట్ ఉంటుంది. ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. ఈ విధంగా మీకు మొత్తం 5 రకాల బుక్స్ ఉన్నాయి. సో ఈ 5 రకాల బుక్స్ తో పాటు చాలా మంది మ్యాథమెటిక్స్ లో కొద్దిగా వీక్ ఉంటారు. నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే షార్ట్ కట్స్ ఫాలో అవ్వాలి, టైం టేకింగ్ అవుతుంది అనుకుంటారు. అటువంటి వాళ్ళకి మ్యాథమెటిక్స్ వీడియో క్లాసెస్ ఒక కోర్స్ కూడా తీసుకోవచ్చు. మొత్తం దీంట్లో 590 మోడల్స్ ఉంటాయి. ఈ బుక్ లో ఉన్న 590 మోడల్స్ ని వీడియో సమాధానాల రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీని కాస్ట్ వచ్చేసి మీకు 400 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు. ఇంజనీరింగ్ డ్రాయింగ్ కి సంబంధించిన సబ్జెక్ట్ అనేది నాలెడ్జ్ ఉండదు, అది చదివిన అర్థం కాదు. అదేవిధంగా 6 టాపిక్స్ ఉంటాయి బేసిక్ సైన్స్ లో. 6 టాపిక్స్ లో నుంచి ఎక్కువగా మనకి న్యూమరికల్స్ అడుగుతారు. అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడుగుతారు. 50 క్వశ్చన్స్ వస్తాయి మనకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో. దీంట్లో దాదాపు సగం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మిగతా ఇంజనీరింగ్ డ్రాయింగ్ కి సంబంధించి ఉంటాయి. బేసిక్ సైన్స్ కి సంబంధించి కూడా మనము ఒక కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క కాస్ట్ కూడా మనకి 400 రూపీస్ అనేది ఉంటుంది. ఈ రెండు వీడియో క్లాసులు అనేది మీకు 1 year వ్యాలిడిటీతో పాటు అందుతాయి. మీకు బుక్ యొక్క ఇండెక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్నాయి. అదేవిధంగా మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా ఒకటి ఫ్రీ క్లాస్ అనేది మీకు డెమో క్లాస్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది. ఈ బుక్స్ అనేది మీకు అన్ని హోమ్ డెలివరీ అవుతాయి. సపోజ్ మీరు ఏదైనా బుక్ తీసుకోవాలనుకున్నారనుకోండి, ఈ బుక్ తీసుకోవాలనుకుంటే 499 పే చేసుకొని మీరు ఆ స్క్రీన్ షాట్, అదేవిధంగా మీ యొక్క అడ్రస్, అదేవిధంగా బుక్ నేమ్ వాట్సాప్ కి పంపినట్లయితే మీకు ఆ బుక్ వచ్చేస్తుంది. ఒకవేళ 2 బుక్స్ తీసుకోవాలనుకున్నారనుకోండి, కాంబో ఆఫర్స్ ఉంటాయి. సపోజ్ కి మీరు ఏదైనా ఒక సింగిల్ బుక్ తీసుకోవాలంటే ఏదో ఒక బుక్ తీసుకోండి, నో ప్రాబ్లం. ఒకవేళ కాంబో తీసుకోవాలనుకోండి, ఎనీ 2 బుక్స్ పైన చూపించిన 5 బుక్స్లలో ఏదైనా సరే మీరు 2 బుక్స్ తీసుకుంటే మీకు 960 రూపీస్ పడుతుంది. సో 960 రూపీస్ పే చేసుకుంటే మీకు ఆ 2 బుక్స్ పేర్లు మెన్షన్ చేస్తే వాట్సాప్ లో మీకు డైరెక్ట్ ఆ బుక్స్ పంపించేస్తారు. ఫ్రీ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా 3 బుక్స్ అయితే 1399, 4 బుక్స్ అయితే 1850 ప్లస్ 4 బుక్స్ తీసుకున్న వాళ్ళకి ఈ క్లాసెస్ ఏదైతే 400 రూపీస్ క్లాసెస్ ఉన్నాయో ఇవి ఫ్రీగా వస్తాయి మనకి. ఈ 4 బుక్స్ తీసుకున్న వాళ్ళకి. అదేవిధంగా 5 బుక్స్ తీసుకున్న వాళ్ళకి అయితే 2150 పే చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రీ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి కూడా మ్యాథమెటిక్స్ క్లాసెస్ అనేది 590 మోడల్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు 2 బుక్స్ 3 బుక్స్ సింగిల్ బుక్ తీసుకున్నారు, దాంతో పాటుగా మీరు ఒకవేళ మ్యాథమెటిక్స్ వీడియో క్లాసులు కూడా కావాలంటే ఆ ప్రైస్ కి 400 యాడ్ చేసుకోవాల్సిందే. ఎగ్జాంపుల్ 2 బుక్స్ తీసుకున్నారు అనుకుందాం, 960 పే చేసుకుంటున్నారు. అదేవిధంగా మీకు మ్యాథమెటిక్స్ కూడా కావాలనుకోండి, 960 ప్లస్ 400 మీకు 1360 రూపాయలు పే చేసుకుంటే మీకు 2 బుక్స్ ప్లస్ వీడియో క్లాసులు కూడా వస్తాయి. ఒకవేళ 2 తీసుకోవాలనుకుంటే 2 వీడియో క్లాసులు తీసుకోవాలంటే 800 పే చేసుకోవాలి మీకు బుక్ యొక్క కాస్ట్ తో పాటుగా. సో ఇది దీని యొక్క ప్రాసెస్. ఒకవేళ ఎలా తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పేకి మీరు పేమెంట్ చేసుకోండి. ఆ పేమెంట్ చేసుకున్న స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ నెంబర్ పంపండి. సో వాట్సాప్ నెంబర్ కి ఏమేమి డీటెయిల్స్ పంపాలంటే మీ యొక్క అడ్రస్, పేమెంట్ స్క్రీన్ షాట్, బుక్ నేమ్స్. ఈ మెయిల్ ఐడి అనేది ఎవరు పంపాలంటే కోర్సు తీసుకున్న వాళ్ళు, ఆన్లైన్ కోర్స్ ఉంటుంది కదా వీడియో క్లాసులు, అవి తీసుకున్న వాళ్ళే మాత్రమే మెయిల్ ఐడి పంపాలి. ఓన్లీ బుక్స్ వాళ్ళైతే మెయిల్ ఐడి పంపాల్సిన అవసరం లేదు. మెయిల్ ఐడి ఎందుకు అంటే ఒకవేళ మీకు 1 year వ్యాలిడిటీ ఉంటాయి వీడియో క్లాసులు, మధ్యలో ఒకవేళ మీరు లింక్ పోగొట్టుకున్నా కానీ మీకు యాక్సెస్ అనేది మెయిల్ ఐడి ద్వారానే ఉంటుంది. సో కాబట్టి మెయిల్ ఐడి ముందుగా తీసుకుంటాము. మీకు లింక్ అనేది డైరెక్ట్ గా వీడియో క్లాస్ లింక్ అనేది మీకు డైరెక్ట్ గా వాట్సాప్ పంపించడం జరుగుతుంది. ఎటువంటి యాప్ కానీ వెబ్సైట్స్ కానీ ఏమి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మేము పంపే లింక్ ఓపెన్ చేసి డైరెక్ట్ మీరు క్లాస్ అనేది వినొచ్చు 1 year వరకు. సో ఇది ప్రాసెస్. ఏదైనా డౌట్ ఉంటే సేమ్ ఇదే నెంబర్కి కాల్ చేసి కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్.